విశ్వాసముతో ప్రభు వైపు చూస్తూ విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ దేవుని గడప దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుదగాక. ఆమె ఆయన మాట్లాడే దేవుడు అని నమ్ముతూ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుదగాక. ఆయన మనలో విశ్వాసాన్ని పుట్టించే దేవుడు, ఆయన మనకు సంపూర్ణత కలిగించే దేవుడు, ఆయన మనకు నమ్మకాన్ని కలిగించే దేవుడు కనుక దేవుని నామాన్ని గణపరుచు చేతులైతే స్తోత్రాలు పలుకుతాం. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు యేసునందు ప్రపంచ మన జీవితానికి ఆయన మేలు చేసే దేవుడు, ఆయనకే సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. మనము మన జీవితానికి దేవుడు చేస్తున్న మేలేంటో ఎరిగి దేవుణ్ణి స్తుతించే వారిగా మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మేలు ఏమనుకుంటాం మనం అంటే, ఆయన మేలు ఇది మనకి కావాల్సిన అవసరత తీరితే ఆయన మేలు చేశాడని మనం అనుకుంటాం. అయితే దేవుని నామ మహిమార్థంగా ఆయన చేసే మేలు ఏమై ఉన్నది? ఎందుకనగా దేవుడు చూపించే కృప ద్వారా దేవుని యొక్క మహిమ చేత ఎవరికి కీర్తి కలగాలి, ఎవరికి ఘనత కలగాలంటే దేవుడికే కలగాలి. కనుక దేవునికి ఆ కీర్తి మహిమ ఘనత ప్రభావాలు కలిగేటట్లుగా ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ దేవుడు చేసే మేలునే మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూమి మీద మనం బ్రతుకుతూ మనం బ్రతుకులో దేవుని కొరకు మనము ఏం చేసినా ఏం చేయకపోయినా దేవుని దగ్గర నుంచి మనం ఏమనుకుంటామంటే, నాకు దేవుడు మేలు చెయ్యాలి అని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. మొదట దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే, విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించుకోమంటున్నాడు. దేవుడికి మన హృదయాన్ని అర్పించుకోమంటున్నాడు. ఆ హృదయాన్ని అర్పించటం అనేది మనకు చేత కాకపోయినా మన దేవుని దగ్గర నుంచి ఏం కోరుకుంటాం? మేలే కోరుకుంటాం, మేలే కోరుకుంటాం. అవునా కాదా? దేవుడి దగ్గర నుంచి మంచిది కోరుకుంటాం. దేవుడు నాకు ఒక మాట చెబుతున్నాడు, మీ హృదయాన్ని నాకు అర్పించండి అంటున్నాడు. ఆ హృదయాన్ని అర్పించడం మనకు చేత కాకపోయినా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయన దగ్గర మేలునే కోరుకుంటూ ఉంటాం. కానీ మీ హృదయాన్ని నాకు ఇస్తే నేను మీకు మేలు చేస్తాను, మీ హృదయాన్ని నాకు ఇస్తే నేను మీకు అది చేస్తాను ఇది చేస్తానని దేవుడు ఆ విధంగా మాట్లాడలేదు. కానీ దేవుడి యొక్క ఘనమైన నామంలో మన జీవితంతో దేవుడు చేస్తున్న ప్రతి మేలు ప్రతి ఉపకారాన్ని గుర్తెరిగి దేవుడిని మహిమపరచటమే సంఘం యొక్క గుణ లక్షణంగా ఉండాలి. దినదినం మనల్ని పెంచుతూ ఉన్నాడు, దినదినం మనల్ని పోషిస్తూ ఉన్నాడు, దినదినం మనల్ని కడుతూ ఉన్నాడు, ఆయన సహాయపడుతూ ఉన్నాడు, ఎరగని సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఏం చేయాలి? మనం దేవునికి కీర్తిని కలిగించేవాళ్ళు, మహిమను చెల్లించేవాళ్ళు, దేవునికి ఘనతను చెల్లించేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని యొక్క మంచి కార్యములే మనకు జ్ఞాపకం చేస్తూ మరొకసారి ప్రభునందు విశ్వాసంతో మనం బ్రతకటం, ప్రభు ప్రేమలో మనం వర్దిలటం, ఆయన మేలును అనుభవిస్తూ మనం దేవుణ్ణి గణపరచడం అనే విషయాన్ని బట్టి దేవుడు మనకి ఇది నన్ను నేర్పించబోతున్నాడు. అందుకొరకై మన వెనుకడి దేవుడు దీవించి నడిపించిన గాక. హల్లెలూయా. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఆయన చేసిన ఉపకారాన్ని మనము ఏం చేయాలి? మర్చిపోవాలా? మరవకూడదు. ఆయన చేసిన ఉపకారాన్ని మరవకూడదు. ఏ ఉపకారం? ఏ ఉపకారం? ఏ ఉపకారం అంటే, మనం అడిగినవి అన్ని ఇచ్చేస్తా ఉంటాడు దేవుడు. కానీ అడిగినవి అన్ని ఇచ్చేస్తూ ఉండగా మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం? మళ్ళీ ఏదో కావాలని అడుగుతూనే ఉంటాం, ఏదో కావాలని అడుగుతూనే ఉంటాం. అయితే దేవుడు ఈ దినాన క్షుణ్ణముగా నీకు అర్థమయ్యేటట్లుగా మన హృదయాన్ని తాగేటట్లుగా ఆయన మాట్లాడుతున్న దేవుడికి మహిమ కలుగును గాక. ఇవాళ నాకు అవసరమైంది ఒక బియ్యం బ్యాగ్, ఒక బియ్యం బ్యాగ్ నాకు అవసరమైంది. ఆ బియ్యం బ్యాగ్ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. సరే, ఒక 10 రోజులు గడిచిన, ఒక 20 రోజులు గడిచినాయి, లేకపోతే ఒక 30 రోజులు గడిచినాయి. ఈ బియ్యం బ్యాగ్ దాస్తా ఏమైపోయింది? అయిపోయింది. మళ్ళీ ఏం మొదలు పెడతాను నేను? మళ్ళీ కావాలి అని అడుగుతూ ఉంటాను. దేవుని యొక్క వాక్యం నిజంగా నువ్వు గ్రహించుకుని దేవుని యొక్క వాక్యాన్ని నీలోకి తీసుకుంటే ఈ వాక్యము నేను అనుక్షణము కూడా తృప్తి పరిచేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునే గాక. అనుక్షణము కూడా నేను ధైర్యపరిచేదిగా ఉంటుంది, అనుక్షణము కూడా నీకు మేలు చేసేదిగా ఉంటుంది, నీ హృదయాన్ని పురుకొల్పేదిగా ఉంటది. దేవునికి మహిమ కలుగునే గాక. బియ్యం బ్యాగ్ని అడిగా, ఒక రోజు తిన్నాం, 2 రోజులు తిన్నాం, అదేమైపోతుంది? తరిగిపోతుంది. బ్యాగ్ కాస్త ఖాళీ అయిపోతూ ఉంటుంది. అయితే దేవుని దగ్గర దేవుని మాట మనం సంపాదించుకుని, దేవుని యొక్క వాక్యాన్ని మనం సంపాదించుకుని
మన హృదయంలో దాన్ని భద్రం చేసుకుంటూ ఉంటే ఈ మాటే మనకేం కలుగు చేస్తుందంటే జీవాన్ని కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునే కాక మరి బియ్యం బస్తాలు బస్తాలు తింటూ ఉన్నాయి. మన జీవనాన్ని మనం నిలుపుకోగలుగుతున్నామా అంటే లేదు. మన పుట్టిన కానించి లెక్కేసుకుంటే ఎన్ని అయిపోతున్నాయి. మన జీవాన్ని మనం నిలుపుకోగలుగుతున్నామంటే లేదు. అయితే దేవుని మాటను మనం మన హృదయంలో నిలుపుకుంటే ఆ మాట మనకు జీవాన్ని పోస్తూ ఉంది. ఆ మాటే మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఆ మాటే మనల్ని తృప్తి పరుస్తూ ఉంటుంది, మనల్ని సమాధాన పరుస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునే గాక. కనుక అటువంటి మేలును చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుడు చేస్తున్న మేలును మరవకూడదు. దేవునికి మహిమ కలుగునే గాక. ఇంకా ఈ రోజున చెప్తూ ఉన్నాడు దేవుడు, చెప్పమంటున్నాడు కనుక నేను చెప్తున్నాను. నాకు కోరకు అవసరమైనది ఆ అవసరతను నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన చేసినప్పుడు నా అవసరాలు దేవుడు తీరుస్తూ ఉన్నాయి. తీర్చిన తర్వాత ఆ కూరని అట్టే పెట్టుకుని దేవుని స్థుతిస్తూ ఉన్నామా అంటే ఎందుకు అడిగాం అసలు ఆ కూరగాయలు ఎందుకు అడిగాము? తినటానికి అడిగాం, తినేసాం, కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేసింది? కడుపుకి మళ్ళీ ఆకలి అవుతాం. అయితే నిలిచి ఉండేదాన్ని నీకు ఆయన ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీలో నిలిచి ఉండేదాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నిలిచి ఉండే ఆ సంపద, నిలిచి ఉండే ఆ గనిని, నిలిచి ఉండే ఆ జీవాన్ని మనలో ఆయన పోస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అటువంటి ఘనమైన దేవుని మరొక మనం దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. మరి సమయంలో దేవుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చేసే వారిగా ఉండాలి. దేవునికి ఘనతను కలిగించే వారిగా ఉండాలి. మనం మౌనంగా ఉంటే వీళ్ళకి నా జ్ఞానం వేస్తున్నా, వీళ్ళకి నా తెలివిని ఇస్తున్నా, వీళ్ళకి నేను మేలు చేస్తున్నా కానీ వీళ్ళు ఎట్లా ఉంటారు? ఏమంటారు? బెల్లం కొట్టి రాయిలాగుంటారంట. అట్లా కాకుండా దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకటానికి దేవుడు మనల్ని ఎందుకు కొరకు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాడు? ఆయన కృపా మహిమకు కీర్తి కలిగేటట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ ఏర్పాటుకు తగినట్లుగానే ఇది మనతో దేవుడు సెలవిస్తున్న ప్రతి మాట కూడా మన వినికిడిలో చాలా జాగ్రత్త చేస్తుంది. దేవుడు గణపరిచే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. వాక్యములో దాచిపెట్టిన మేలు, ఆ మేలు ఎవరికి ఏ రీతిగా ఉపకారం చేస్తుందో పరిశుద్ధ గ్రంథం నుంచే ప్రభు చూపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆశ్చర్యకరుడిగా ఋతు గ్రంథము మన ఎదుటికి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఋతు గ్రంథంలో ఏం రాసి పెట్టబడింది? ఋతు గ్రంథం నుంచి నీకు నాకు ఏం నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు? ఆ మేలు ఏంటి, ఆ ఉపకారం ఏంటి అనే దాన్ని కొద్దిగా దేవుడు మనల్ని లోతుగా తీసుకెళ్లి నడిపించబోతున్నట్టు దేవునికి మహిమ కలుగునగాక. ఋతు గ్రంథంలో ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు? ఋతు గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం గుర్తొచ్చే వాళ్ళు నయోమి, తర్వాత రూతు, తర్వాత బోయజు, వీళ్ళు మనకు గుర్తొచ్చేవాళ్ళు. ఇంకా గ్రంథంలో ఉన్నారు కొందరు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారు దేనిని బట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే వారు చేసిన క్రియలను బట్టి, వారికి దేవుడు తోడైన దాన్ని బట్టి, వారితో దేవుడు ఉన్న దాన్ని బట్టి దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లేకపోతే ఆ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునే గాక. అందరి నిమిత్తమై ఈ సమయంలో కూడా దేవుడు నయోమి గురించే దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. నయోమి తన జీవితాన్ని మన ముందుకు తీసుకొచ్చి ప్రభు సెలవించే మాటలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఋతు గ్రంథం గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో మనల్ని బలపరుస్తూ మనం చేసే ప్రతి 220 పేజ్ దేవుని నామ మహిమార్థంగా మన బ్రతుకును బలపరుస్తూ దేవుడు చేస్తున్న మేలేంతో మనం గ్రహించుకుని దేవుని గొప్ప చేయటానికే ఈ సంగతులు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఈ నయోమి ఎంతకి ఎవరు? స్త్రీయా పురుషుడా?
స్త్రీ. అయితే ఈమె ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఏ సత్యాన్ని తెలుసుకోవాలి? దేవుని యొక్క వాక్యం వలన రహస్యం ఏంటో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నయోమి జీవితంలో ఏం సంభవించింది అంటే కష్టమే సంభవించింది. కష్టమే సంభవించింది. అయితే ఈ నయోమి చేత మళ్ళీ దేవుడు ఏం చేపిస్తూ వచ్చాడో అది కూడా మనకు దేవుడు జ్ఞాపకం చేయబోతున్నాడు. చూడండి, ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1 వచనాలు చదువుదాం. ఉమ్, 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 ఉమ్. దేవునికి మహిమ కలుగును. తర్వాత ఉమ్, 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 ఉమ్. వాక్యాన్ని మరో వచ్చిన దాకా మనం చదువుకుంటూ వచ్చు. ఈ సమయంలో ప్రభు మనకు సహాయం చేసి దేవుని సంగతులు మనకు తెలియజేసేటట్లుగా దేవుడే మహిమ పొందురగాక. ఆమె ఆమె దేవుని నామ మహిమార్థంగా మన జీవితానికి చాలని సహాయం ఆయన చేస్తూ, మన జీవితానికి మేలు చేస్తూ, మనల్ని తృప్తిపరచడానికి, మనల్ని బలపరచడానికి, ఆత్మీయంగా మనల్ని వర్ధిల్లింప చేయడానికి చెబుతూ ఉన్న సంగతి ఇక్కడ గమనించినప్పుడు, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములు కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుడంట మరి అక్కడ కరువు కలిగేసరికి తన భార్యను తన ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకుని ఆ యొక్క మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్టుగా దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న మాటలను మనం జాగ్రత్తగా గ్రహించుకునే వారిగా మనం ఉండాలి. ఇక్కడ ఈమె ఎక్కడ ఉంది అంటే ఆ యోధా బెత్లెహేములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోధా బెత్లెహేములో ఆ దేశంలో కరువు కలగదు. యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడని లేఖన సెలవిస్తూ ఉంది. మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదట మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మి ప్రయాణం చేసాడా ఈ వ్యక్తి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేని వ్యక్తిగా ఉన్నాడు. నమ్మలేని వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది, ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు అంటున్నాడు. తర్వాత దేవుని నమ్ముకున్న వారిని కరువులో దేవుడు ఏం చేస్తాడంటే కాపాడి నడిపించే దేవుడు. దేవుని యొక్క మహిమ కలుగునగా. కాపాడి నడిపించే దేవుడు. ఇంతకు ముందు వీళ్ళకి ఆదరణ కూడా ఉంది. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, తర్వాత ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఇవన్నీ సంగతులు కొద్దిగా గొప్ప తెలిసే ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనకు వివరంగా చెప్పడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మన జీవితంతో మనం అనేక సార్లు వాక్యాన్ని వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. వాక్యాన్ని మరి గ్రహించుకోలేక, వాక్యాన్ని నమ్మలేక మనం చేసే పొరపాట్లు మనకేం చేస్తుంది అంటే కీడు కల్పించేవిగా ఉంటాయి, లేకపోతే కష్టాన్ని కల్పించేవిగా ఉంటాయి, మేలును విడిచిపెట్టి కీడులోకి వెళ్ళేటట్లుగా చేసేవిగా ఉంటాయి. ఏంటంటే మనం నమ్మలేని పరిస్థితి. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుణ్ణి మనం నమ్మాలి. వాక్యమే దేవుడు. దేవుణ్ణి మనం నమ్మాలి. ఆయన మాటను మనం ఖచ్చితంగా నమ్మితేనే మనము పోషించబడే వారిగా ఉంటాం, మనం ధన్యులంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు కరువు వచ్చిందని వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రయాణమై మరి మోయాబు ప్రాంతానికి వెళుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. దేవుని యొక్క వాక్యంలో ఆయన రాపించిన మాటలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట అయినా తప్పిపోయేది కాదు అంటున్నారు.
ఏ పొరలోనే ఆ సొన్నైనా తప్పిపోయేది కాదు అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మరి ఇప్పుడు మన యొక్క విశ్వాసము, మన నమ్మకం ఎంతగా ఉండాలి? దీనిలో నుంచి ఒక పొల్లు కూడా తప్పిపోదు, ఒక సున్నా అయినా తప్పిపోదు. కనుక మనము దేవుని మాటను అంత ఖచ్చితంగా నమ్మాలి. దేవునికి మహిమ కలుగునే గాక. రూతు గాని, ఇక్కడ నయోమి గాని, లేదా ఇద్దరు పిల్లలు గాని ఎవరిని నమ్మారు? ఎవరిని నమ్మారు? ఆ తీసుకుని వెళ్తున్న ఆ తండ్రిని, ఆ భర్తను నమ్మారు. ఆ తండ్రిని, ఆ భర్తను నమ్మారు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు. మళ్ళీ చెప్తున్నాడు, మన కుటుంబాల్లో సమస్యలు, మన కుటుంబాల్లో ఇరుకులు, ఇబ్బందులు, కష్ట పరిస్థితులు ఏ విధంగా వస్తున్నాయో చెప్పటానికి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. దేవుని మాటను నమ్ము. దేవుని మాట గుర్తుకు రాదు. దేవుని మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోము. దేవుని మాటను బట్టి దేవుని అందుకు విశ్వాసం ఉంచి దేవునికి కీర్తి కనగట్లుగా బ్రతకలేకపోతున్న పరిస్థితులు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలను బట్టి దేవుడికి కీర్తి కలగాలి, దేవునికి మహిమ కలగాలి, దేవునికి స్తోత్రం కలగాలి, దేవునికి మహిమ కలుగునగా. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్సాకుకి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అక్కడే అతడు వేసిన విత్తనాలు నూరంతలుగా ఫలించేటట్లుగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగా. అంటే ఇప్పుడు ఇస్సాకు ద్వారా దేవునికి ఏం కలిగింది? కీర్తి కలిగింది, మహిమ కలిగింది, ఘనత కలిగింది. దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను పట్టుకున్నాడు. ఆ మాట ప్రకారం అక్కడే నిలిచి, ఇదేంటయ్యా కరువు వస్తే ఎక్కడే ఉండమంటావు అని చెప్పేసి తన కుటుంబాన్ని తన తట్టా బొట్ట సర్దుకుని వెళ్ళిపోలేదు. కానీ ఏం చేస్తూ వచ్చాడు? దేవుని మాటను విన్నాడు. ఇక్కడికి వచ్చిన మనము కూడా దేవుని మాటను అంతగా నమ్మేవారిగా మనం ఉండాలి, అంతగా వినేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు మరి మనం కరువు వస్తుంది, కరువు వచ్చిన పరిస్థితుల్లో మనం ఎటు పారిపోదాం? కరువు వచ్చిన పరిస్థితులు ఎటు పారిపోదాం? కరువు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, కరువులో ఆయన పోషించే దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. కరువులో కాపాడి పోషించి నడిపించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. మరి దేవుని వాక్యాన్ని నమ్ముదామా? కరువు వచ్చిందని వెళ్ళిపోయినట్లుగా మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదామా? లేకపోతే కరువు వచ్చిందని మోయాబుకి, కరువు వచ్చిందని ఇంకొక ప్రాంతానికి నీ ద్వారా కీర్తి మహిమ కలగటానికే ఆయన నిన్ను సృజించుకోండి, నిన్ను కుట్టించింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నమ్మదగిన దేవుడు. ఆ దేవుడే ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో కూడా నడిపిస్తూ, ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఎండిన భూమిలో కూడా నడిపిస్తూ వారి కొరకు నీటి ఒట్లు గుర్తించిన దేవుడు, వారి కొరకు మన్నాను కురిపించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. అంటే ప్రజల్ని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు నిరంతరము చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వారు ఆ ప్రాంతంలో నుంచి కనాను ప్రాంతం సరిహద్దుల్లోకి వచ్చేంత వరకు కూడా వారికి ఆహారాన్ని ఇచ్చి పోషించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? నన్ను చూడట్లేదు దేవుడు, నా మీద దృష్టి పెట్టట్లేదు అని వీళ్ళు బయలుదేరారు. ఇప్పుడు అంతేనా? అటు అనుకుని వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చేయాలి. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందున కృప చేత ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే తన కుటుంబాన్ని తీసుకుని మోయాబు ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడట. అక్కడ కాపురం ఉండటకు వెళ్ళాను. ఎందుకని? అక్కడ ఏం కనపడుతూ ఉంది? అక్కడ ఆహారం కనపడుతూ, అక్కడ సమృద్ధి ఉన్నట్టుగా కనబడుతూ. అయితే ఆహారం ఉందనుకుని, సమృద్ధి ఉందనుకుని ఆ ప్రాంతానికి బయలుదేరైతే అతని పరిస్థితులు ఎట్లా మార్చబడుతూ వచ్చిన తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన బిడ్డలకు పోగొట్టుకున్నాడు. దేవుని సంగమగా మన జీవితానికి దేవుడు చేసేది ప్రతిదీ కూడా మేలు. దేవునికి మహిమ కలుగునగాక. మేలు. మనము దేవుని నమ్మాలి. నమ్మి ఆ మాట మీద నమ్మిక ఉంచి మనం స్థిరపడితే ఆ మాటలో ఏముందంటే జీవము నేను జీవింపజేస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఆ మాటను నమ్మకోకుండా ఏం చేస్తూ వచ్చాడు? బయలుదేరాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు మనం చేస్తున్న పొరపాట్లు సరిచేసే దేవుడు, మన దిద్దే దేవుడుగా చెబుతూ ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు,
ఇస్తాండే మాట దేవుడు అనుకుని మనం ప్రయాణం కట్టుకున్నాం అనుకో, ఇస్తాండే దేవుడి మాట అనుకుని మనం ఏమేమో చేస్తూ ఉన్నాం అనుకో, దానివల్ల ఏం కలుగుతుంది? శోధనలు కలుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, వేదనలు వస్తూ ఉన్నాయి. అయితే ఆయన ఆయన వద్దకు వచ్చి మనం సురక్షితంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఆయన నామం మహిమార్థంగా మనం బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగునే గాక. ఈ కుటుంబానికి సంభవించిన పరిస్థితులే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూసినప్పుడు ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. ఆ వెళుతున్న మనుషుల పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయుడు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. అయితే వీళ్ళు మరి ఆ బెత్లెహేము ప్రాంతం నుంచి వెళ్ళిపోయి మోయాబు దేశములో కాపురం ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యోధా బెత్లెహేము ప్రాంతాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగా ఉన్నట్టు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుపడితే, ఈ బెత్లెహేము అనేది ఏంటంటే రొట్టెల ఇల్లు అంటారు బెత్లెహేము. అయితే ఆ ఆహారము కలిగిన స్థలం అది. ఆహారము కలిగిన స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. కళ్ళకి ఏం కనపడుతుంది? ప్రస్తుతం కళ్ళకి ఏం కనపడుతుంది? కరువు కనపడుతుంది. కళ్ళకి కరువు కనపడుతుంది. కరువు వచ్చిందని చెప్పేసి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారు వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ వచ్చారు. తర్వాత నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది. అయితే నయోమి పెనిమిటి ఎలీమెలకు చనిపోయాడంట. అక్కడే మరి ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉన్నారు. వారేం చేస్తూ వచ్చారంటే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నది. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. నమ్మకం లేకోకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటమే కాదు, అక్కడ ఉండటమే కాదు, ఆ స్త్రీలను మళ్ళీ వివాహం చేసుకున్న వారిగా ఉన్నట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రభు మాటను నువ్వు జాగ్రత్తగా గ్రహించుకుంటే ధన్యులు మనం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మాట వినువాడు ధన్యుడు అంటున్నాడు. ఆయన వాక్యాన్ని వినేవాడు ధన్యుడు అంటున్నాడు. మనం దాన్ని గ్రహించుకుని దాన్ని వింటూ ఉంటే మన జీవితానికి ఆయన ఏం చేస్తున్నాడు? ధన్యతనిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. మేలు చేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళటమే కాదు, ఇప్పుడు నయోమేమో భర్తను కోల్పోయింది. తర్వాత ఇద్దరు కుమారులేమి మోయాబులను వివాహం చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంని ప్రభు మన ముందు పెట్టి పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుని పిల్లలు ఎవరితో సహవాసం చేసేవారిగా ఉండాలి? దేవునితో సహవాసం చేసేవారు. గత వారం కూడా చెప్తూ వచ్చారు, ఎవరిని కలిగి ఉండాలంటే అవిశ్వాసులతో సాంగత్యం కలిగి ఉంటే నీ విశ్వాసాన్ని కాస్త అక్కడికే తీసుకెళ్తారు. అక్కడికి అవిశ్వాసంలోకి తీసుకెళ్తారు. లోకంతో సాంగత్యం పెట్టుకుంటే నేను కూడా అక్కడికే తీసుకెళ్తూ ఉంటాను. మరి ఇప్పుడు వీళ్ళ సహవాసం ఏమైపోయింది? కోల్పోతూ ఉన్నాడు. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా చెప్తూ ఉన్నాడు. మేలు చేస్తూ ఉన్నాడు. మేలును బట్టి హృదయం మంది ఆనందించి, మేలు బట్టి హృదయం మంది సంతోషపడి దేవునికి మహిమ కలుగునే గాక. దేవుని నామ మహిమార్థంగా వీరి జీవితంలో దేవుని యొక్క వాక్యం మనం చూస్తే మనం ఏ విధంగా జీవించాలో దేవుడు గత వారాన్ని కూడా చెప్తూ వచ్చాడు. ఎవరితో సహవాసం చేయమన్నాడు, ఎవరికి దూరంగా ఉండమన్నాడో అవన్నీ చెప్తూ వచ్చాడు. ఆ చెప్పిన సంగతుల్ని ఇప్పుడు మన మైండ్కి తెచ్చుకుని ఆ చెప్పిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మరి వీళ్ళు చేసే సహవాసం ఎట్లా ఉంది? దేవునికి ఆయాసకరంగా మారిపోయి మొదట వాక్యం గుర్తుకు రాలేదు. దేవుని వాక్యం జీవం ఉంది, బ్రతికించిద్ది. దేవుని వాక్యం మనకు తోడై ఉంటుంది, మనం నడిపించిద్ది అని గుర్తుకు రాని కారణాన ఇప్పుడు సహవాసాన్ని కూడా కోల్పోతున్నారు. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా, దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన హృదయాన్ని దేవుని దగ్గర జాగ్రత్త చేయడానికే మనకి మాటలు జ్ఞాపకం చేస్తూ దేవునితో మనం స్థిరపడటానికే ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
కరువు వస్తుంది, కరువు వస్తుంది. కరువు రాకముందు మనము ఏ ప్రాంతంలో ఆహారం ఉందో తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరుకుందామంటే వీళ్ళు కాలేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు. మరి అట్లంటే ఇస్రాయేలు ప్రజలు మరి ఐగుప్తుకు వచ్చారుగా, ఐగుప్తుకు వచ్చారుగా. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు మాట ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునే కాక యాకోబుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యాకోబు నువ్వు వెళ్ళు, మళ్ళా నిన్ను తిరిగి తీసుకొస్తానన్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ మహిమార్థంగా ఆయన మాట విన్నప్పుడే మన ధన్యులు, ఆయన మాట విన్నప్పుడే మన ధన్యులు. ఆయన మాట వినపోకుండా మన సొంత ఆలోచన ప్రకారం మనం వెళితే ఆ ఆలోచన కాస్త ఏం చేసిద్ది, సహవాసాన్ని జడగొడుతుంది. ఆ ఆలోచన కాస్త ఏం చేస్తూ ఉంది, దూరం చేసేస్తుంది, దూరం చేసేస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని నీకు నాకు వినిపింపజేస్తూ ఆయన మనతో మాట్లాడుతున్న ఆయన సత్యముని గురించి, ఆయన యొక్క వాక్యముని గురించి మనం తెలుసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ గొప్ప చేయటానికి మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఆదికాండము 46 అధ్యాయం, ఆదికాండం 46 అధ్యాయం. మొదటి వచ్చిన చదువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇది యాకోబు నిర్ణయమా, దేవుడి నిర్ణయం? దేవుడి నిర్ణయం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క ఎలీమెలెకు నిర్ణయమా, దేవుడి నిర్ణయం? ఎలీమెలెకు నిర్ణయం. దేవుని మాటను జాగ్రత్తగా మనం గ్రహించుకోవటానికి, దేవుడు చేసే ఉపకారాన్ని మనం గుర్తుపట్టడానికే చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళమని భయపడకము, అక్కడ నేను గొప్ప జనం చేశాను. తర్వాత నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మాట ఇచ్చి నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క మరి ఎలీమెలెకు ఏ మాటతో బయలుదేరాడు? ఎవరి మాటతో బయలుదేరాడు? తన మాటతో బయలుదేరాడు. తన మాటతో బయలుదేరాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలంగా మనం గ్రహించుకోవాల్సిన సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు యాకోబు నువ్వు వెళ్ళు, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నీతో వస్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు చెప్తూ ఉన్నాడో గమనించుకుంటాడు. అక్కడ నేను గొప్ప జనముగా చేశాడు. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకొని వచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. గనుడైన దేవుడు, మహాగనుడైన దేవుడు, దేవాది దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యాకోబు యాకోబు ఇశ్రాయేలు అని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక చెప్తూ ఉన్నాడు. ఎందుకు వాళ్ళు ఎందుకు అప్పుడు కరువు వచ్చిందని ఎంతో ఉన్నాయి. ఇక్కడ ధాన్యము లేదు, తినటానికి తిండి లేదు, కరువు వచ్చిందని. అయితే దేవుడు పంపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థం, దేవుని నామ ఘనత కొరకు ఆ బిడ్డల్ని నేను నీతో కూడా వస్తాను అని చెప్తున్నాడు. నేను నిన్ను గొప్ప చేస్తాను అని చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి తీసుకెళ్లి ఇశ్రాయేలు దేవుణ్ణి దేవుడు కనపరుచుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థంగా మన బ్రతుకులను బ్రతికించడానికే దేవుడి మేలును మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
మేలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి దేవుడిగా ఆయన చెప్పే ప్రతి మాటను మనం గ్రహించుకుని ధన్యులం కావాలి, విని ధన్యులం కావాలి. దేవుని మాట, దేవుని యొక్క వాక్యాలు విలువాడు ధన్యుడు, ధ్యానించేవాడు ధన్యుడు, గైకొనవాడు ధన్యుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనిషి దేవుడిగా చెబుతూ ఉన్నాడు. మన ఆలోచన ఏం చేస్తూ ఉందంటే, మనిషి ఆలోచన మనిషినే చెరిపేస్తుంది. మనిషి ఆలోచన మనిషినే చెరిపేస్తుంది. మనిషి ఆలోచన మనిషినే చెరగొట్టుకుపోతుంది, బంధిస్తుంది మనిషి ఆలోచన. అట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని ఆలోచన గొప్పది, దేవుని ఆలోచన ఉన్నతమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆలోచన ఘనమైన దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ఆలోచన చొప్పున మనం బ్రతకటానికే దేవుడు ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి ఆలోచన మనిషిని ఏం చేస్తూ ఉందంటే పతనానికి నడిపిస్తూ ఉంది, పతనానికి నడిపిస్తూ ఉంది మనిషి ఆలోచన. దేవుని ఆలోచన వర్ధిల్లింపజేస్తుంది. నేను నిన్ను గొప్ప చేస్తానంటున్నా. దేవునికి మహిమ కలుగునగా. ఇస్సాకుతో కూడా, ఇస్సాకును కూడా ఏం చేశాడు దేవుడు? అంతకంత క్రమంగా గొప్ప చేశాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని ఆలోచన ప్రకారం అక్కడ నిలిచాడు. ఆ ఆలోచన ఏం చేసింది? అతన్ని గొప్ప చేసేసి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ ఎల్లెమ్మీలకు ఆలోచన ఏం చేసిందంటే కుటుంబానికి నష్టం, కుటుంబంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చిపెడుతూ వచ్చి, దేవుని బిడ్డగా దేవుని సొంతం కావాలని దేవుడు నిన్ను వెలికి రక్షించి దేవుని నామ మహిమార్థంగా నిన్ను బ్రతికించడానికే ఈ మాటలు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ప్రేమ కలిగిన దేవుడు, ఘనమైన దేవుడు. ఆ ఇస్సాకుని అక్కడ నిలిచి ఉండమన్నాడు. తర్వాత యాకోబును చూస్తే ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. మరి యాకోబును కూడా అక్కడ నిలిచి ఉండమంటే దేవుడు అని మనం నమ్మొచ్చు కదా అనుకుంటాము. కానీ దేవుడు సర్వకాలాలను ఎరిగిన దేవుడు. సమస్త భూమి ఆయన దగ్గర ఉన్నది, సర్వస్వం ఆయన దగ్గర ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఇస్సాకు యొక్క జీవితంలో చూస్తే అన్ని జనుల మధ్య దేవుడు ఉన్నాడు అని చెప్పేసి తెలిసేటట్లుగా అక్కడే నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబుని అన్ని జనుల్లోకి పంపించి దేవుడు ఉన్నాడని సర్వభూమికి తెలవాలని దేవుడు కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మనిషి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మహిమ పొందుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ ఘనత ప్రభావాలు కలగాలని నీకు నాకు కూడా ఈ విషయాలు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇవాళ చింతపండు కారు, ఆ కారు వేసుకుంటున్నాం తిన్నా దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. లేదు మంచి దమ్ బిర్యానీ ఇంకొకటి ఏదో తింటున్నాం, తిన్నా దేవునికి మహిమ కలగాలి. అట్లా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తులు నిలిచి ఉండ, ఐగుప్తుల నుంచి బయటికి వెళ్ళిన, లేకపోతే కనానులో నిలిచి ఉండ, ఎక్కడున్నా దేవుని ఆలోచన గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆలోచన గొప్పది. ఆ ఆలోచన ప్రకారం మనం నడుచుకోవటానికి ఈ సంగతిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఆ ఇద్దరు కుమారులు కూడా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నది. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మగ్లోను కిల్యోను ఇద్దరు కుమారులను చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. ఎలిమెలకు ప్రయాణంలో భార్యను తీసుకొని బయలుదేరాడు, ఇద్దరు పిల్లలు తీసుకొని బయలుదేరాడు. ఇప్పుడు భర్త పోయాడు, పిల్లలిద్దరు కూడా చనిపోయాడు. ఒంటరి అయిపోయి దేవుని నామ మహిమార్థంగా దేవుని బిడ్డగా నువ్వు బ్రతకటానికి, దేవుని గురించిన సంగతులు నీకు తెలవటానికి చెబుతూ ఉన్నాడు ఈ విషయం. వారి ఆలోచన ఏం చేస్తూ ఉంది? వారినే మోసగించేస్తుంది. వారి ఆలోచన వారికే నాశనం కలిగిస్తుంది. వారి ఆలోచన వారినే పతనంలోకి తీసుకెళ్తుంది. కనుక దైవ చిత్తానికి, దైవం యొక్క ఆలోచనకు మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆలోచన నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది అనుకో, నా ఆలోచన నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది అనుకో, నా ఆలోచన ఏం చేసింది? పతనానికి తీసుకెళ్ళి, నాశనానికి తీసుకెళ్ళి. దేవుని ఆలోచన నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది అనుకో, నన్ను జీవింపజేసింది,
మిమ్మల్ని జీవింపజేసి దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మరి దేవుడు ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడా, లేకపోతే మన జీవంలో నుంచి బయటకు తీసుకెళ్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. మరణంలో నుంచి బయటకు తీసుకొచ్చి జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుడిగా ఆయన చేసిన మేలులు ఎన్నో. ఆ మేలును మనం గ్రహించుకోలేక, ఆ మేలును మనం గుర్తుపట్టలేక ఇంకా మనం ఏం అడుగుతాం? అయ్యా నీ రైస్ బ్యాగ్ అయిపోయింది, మళ్ళీ రైస్ బ్యాగ్. ఇక అయ్యే మన దృష్టి అక్కడే, మన దృష్టి అక్కడే. ఇన్ని ఉపకారాలు దేవుడు చేస్తాడే, ఇన్ని మేలు దేవుడు చేస్తాడే. పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ సంగతి నీకేం చేసిద్ది? ధైర్యాన్ని పుట్టించింది. ఆ సంగతి నేనేం చేసిద్ది? ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమను పొందటానికి నిన్ను పురుకొల్పిద్ది. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను ధైర్యపరిచిద్ది. దేవునికి మహిమ కలుగునగాక. కనుక దేవుడు చేసిన సంగతి, దేవునికి వచ్చిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన జీవితానికి దేవుణ్ణి గణపరిచేటట్టుగా, దేవుని కీర్తించేటట్లుగా మేలు అనేది జరుగుతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తర్వాత గమనించినప్పుడు ఆ ఇద్దరిని కూడా పోగొట్టుకుని పెనిమిటి లేనిది ఆయన వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినడు కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అక్కడ ఉండగా ఇప్పుడు భర్త పోయాడు, పిల్లలు పోయారు. అప్పుడు దేవుడు విడిచి వచ్చిన ప్రాంతాన్ని, తన ప్రజలను దర్శించాడు, వారికి ఆహారం ఇస్తున్నాడు అని చెప్పేసి వింటూ వచ్చిందంట. సంగమా, మన జీవితానికి దేవుడు చేసే మేలు అంతా ఎంత కాదు. ఆ మేలుని మనం మరవకూడదు. దేవునికి మహిమ కలుగునే కాక. నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? అక్కడ బాగుంది, అక్కడ బాగుంది అనుకుని అక్కడికి వెళ్ళిపోయేదిగా ఉంటది. అక్కడికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ ఏముంది? ఆహారం ఉంది, ఆహారం ఉంది. ఇప్పుడు నయోమి మనసు అంతా ఏమైపోతుంది? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఈ విషయాన్ని నీకు క్షుణ్ణంగా చెప్పడానికి చెప్తున్నాడు. నువ్వెప్పుడైనా దేవుడి దగ్గరకు నీవు వచ్చి దేవుని మార్గాన్ని నువ్వు తెలుసుకోవటానికి దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మార్గాన్ని వెతకటానికి దేవుని యందు నువ్వు నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. మనము ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు అన్నట్లుగా మనం అడుగు వేస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? బెత్లెహేములో ఒక అడుగు, మోయాబులో ఒక అడుగు. ఇప్పుడు మళ్ళీ బెత్లెహేములో అడుగు కొరకు చూస్తాం. ఈ అడుగు ఎట్లాంటి కప్పగంతుల్లాగా ఉంటుంది. మనము దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మాటలు నమ్మి స్థిరపడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మాటలు నమ్మి స్థిరం కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ స్థిరపడే మనసు మనలోకి రావటానికే చెప్తూ ఉన్నాడు దేవుడి ఈ మాటలు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాటలు నమ్మి స్థిరపడుకోకుండా మళ్ళా మనం ఏమో చేస్తూ ఉన్నాం. అప్పుడేం చేస్తూ ఉన్నాడు? ఎక్కడ దేవుని గురి, ఎక్కడ దేవుని కనుదృష్టి ఉంచాడు ఆ బెత్లెహేముని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నయోమి ఎలీమెలెకు తన కుమారులు ఇక్కడికి వచ్చారని ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, అయ్యో నా పిల్లలు అక్కడ కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చారని ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే, దేవుని బిడ్డగా నువ్వు బ్రతికి జనులకు బ్రతుకు మార్గం చూపించాలి. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడుగా, మహిమ కలిగిన తండ్రిగా సెలవిస్తున్న సంగతులు దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా మనము ఒంటరిమి కాదు. మన దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒంటరిగా మనం ఉంటే మనకేం కలుగుతూ ఉంటే భయాలు కలుగుతూ ఒంటరిగా ఉంటే దేవుడు మనతో ఉన్నాడు అని మనం గుర్తుపడుతూ, మనం చూస్తూ, మనం నమ్ముతూ ఉంటే మనకేం కలుగుతూ ఉంటుంది? ధైర్యం కలుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నేను ధైర్యపరిచేది. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నేను బలపరిచేది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నీతి మార్గములు నేను నడిపించేది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందున ప్రభుచే ఆరోగ్యకరమైన బోధతో, ఆరోగ్యకరమైన మేతతో నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, బ్రతికిస్తూ ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. మార్గము తప్పి తిరిగే వారిగా మనం ఉండకూడదు. మార్గం తప్పి తిరిగేది ఎవరు? ఆ మార్గంలో లేని వారు. ఆ మార్గంలో లేని వారు ఏం చేస్తున్నారు? మార్గం తప్పి తిరుగుతున్న చుక్కల్లాగా కనపడుతున్నారు. అట్లా ఉండకూడదు. దేవుని నామ మహిమార్థంగా తండ్రి తన ఇంటిలో నిన్ను పోషించే దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. తండ్రి తన ఇంటిలో నిన్ను ఆశీర్వదించేది. తండ్రి తన ఇంటిలో నీకు సమృద్ధిని కలిగించే దేవుడు. తండ్రి తన ఇంటిలో నీకు జీవమును అనుగ్రహించే దేవుడు. జీవాధిపతి అయిన దేవుని చేత నిన్ను భద్రం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఇవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటాం? వీళ్ళు చూసినట్టే ఈ ఎల్లెమ్మలకు చూసినట్లుగానే మన చూపులు పరిగెత్తుకుంటూ పోతాం. మన ఆలోచనలు పరిగెత్తుకుంటూ పోతాం. దేవుని నామ మహిమార్థం, దేవుని నామ మహిమార్థం, దేవుని పిల్లలంగా మన బ్రతుకులు దేవుని దగ్గర నమ్మకంగా ఉండటానికి ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునే కాక. ఎక్కడుంది? ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా, 10 మంది నీతో మాట్లాడుతుందా? నేను బాగు చేస్తుందా? నీకు మేలు చేస్తుందా? 10 మంది దగ్గర నీ నమ్మకం కాదు, దేవుని దగ్గర నీ నమ్మకం చూస్తున్నాడు. దేవుని దగ్గర నీ నమ్మకం చూస్తాం. దేవుని నామ మహిమార్థం నువ్వు బ్రతకటం చూస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునేగా. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా ఆయన సెలవిస్తున్న మాట నీకేం చేస్తుంది? ఇప్పుడు మేలే చేస్తుంది. దేవునికి మహిమ కలుగునేగా. ఆయన సెలవిస్తున్న మాట ఆశ్చర్యంగా నిన్ను పోషిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునేగా. జనులు వాక్యాలు చూస్తే నీ యొద్దకు వస్తారు అని చెప్తున్నాడు దేవుడు. జనులు నీ యొద్దకు వస్తారు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఎవరైతే ఆయన నమ్మారో, ఎవరైతే ఆయన మాట యందు స్థిరపడుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన మాట యందు బలపడుతూ ఉన్నారో, ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు, వారి యొద్దకే దేవుడు ఏం చేస్తాడు? జనులను దేవునికి మహిమ కలుగునే కాక నడిపిస్తాడు. మహిమోన్నతులైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యలో మనం చూస్తే, యేసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ యొక్క వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్న వ్యక్తి దగ్గరికి ఇప్పుడు ఏం చేశాడు? ఈ దేవుడు సహోదరులు నడిపించాడు. దేవుని యొక్క నామ ఘనత కొరకు ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. దేవుడు నీ దగ్గర కోరుకుంటుంది కూడా ఆ నమ్మకత్వమే. నన్ను పిలిచింది దేవుడా, దేవుడు కాదా? నన్ను పిలిచింది ఆమె పిలిచిందా, ఏం పిలిచిందా అని మనం అనుకుని మన నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటే నీ బ్రతుకు ఏ ఏ ఏ స్థితిలో ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఏర్పాటు ప్రకారం నువ్వు బ్రతకాలి. ఏర్పాటు ప్రకారం నువ్వు వర్ధిల్లాలి. ఏర్పాటు ప్రకారం నీ ద్వారా దేవునికి కీర్తి మహిమ ప్రభావాలు కలగాలి. దేవునికి మహిమ కలుగునగా. వాడిపోని స్వాస్థ్యముగా దేవుడు నిన్ను నిలబెట్టుకోవటానికి ఈ ఘనమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆరోగ్యంగా నువ్వు బ్రతకటానికి, ఆరోగ్యంగా నువ్వు బ్రతకటానికి అంటే ఆరోగ్యంగా బ్రతకటానికి అంటే మనలో ఏమున్నట్టు? అనారోగ్యం ఉంది. అనారోగ్యం ఉంది. అందుకే ఆ అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యం ఇవ్వటానికే ఆ రోగుల కొరకే ఆయన వచ్చానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యములు జాగ్రత్తగా వినటం వలన విశ్వాసం మనకు కలుగుతూ ఉంది. విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన వింటున్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఇంకా మనం చూసినప్పుడు వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. మోయాబు దేశంలో ఉండి వింటూ వచ్చిందంట. అక్కడ విడిచి వచ్చిన వారికి దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడని వింటూ వచ్చిందంట. వినిన తర్వాత వినిన గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవునికి మహిమ కలుగునగా. ఆహారం ఇస్తూ ఉన్నాడని విని ప్రయాణమై వెళ్తూ ఉన్నట్టుగా వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము నీకు చాటుగా తెలియజేస్తున్నాడు. ఆహారము నీ యొద్ద ఉంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఆహారం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలని నయోమి ఆలోచన కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగునగా. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమే
జీవాహారమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆహారాన్ని సంపాదించుకోవటానికి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? విడిచి వచ్చిన చోటకే వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ప్రభు చెప్పిన మాట వ్యర్థంగా పోయేది కాదు, వ్యర్థంగా పోయేది కాదు. దేవుని యొక్క వాక్యం అనేది సజీవమైంది, వాడగలిగింది. దేవుని యొక్క వాక్యం అనేది అది ఒక గొప్ప లాభ సాధకమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి వాక్యాన్ని మనం వదులుకొని వాక్యం ఆహారము ఎక్కడో ఉందని, మనకు అవసరత తీరుతూ ఉందని మనం పరుగులెత్తితే జ్ఞాపకం చేస్తాడు తప్పకుండా. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏమని ఏమని జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు ఆమెకి? ఏమని చెవుకి వినపడింది ఇప్పుడు ఆమెకి? ఆహారం అక్కడ ఇస్తున్నాడు, ఆహారం అక్కడ ఇస్తున్నాడు. ఆయన సజీవుడు. ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన చూస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన కార్యాన్ని కలిగించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా జనులను సంపాదించుకునేదిగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆహారం జీవాహారముగా ఈ వాక్యమే ప్రజలను తన యొద్దకు నడిపించుకునేదిగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు పిలవద్దు. ఇంకేం చెప్తూ ఉన్నాడు? నువ్వు వెళ్ళిపోమనొద్దు, నువ్వు రమ్మనవద్దు, నువ్వు వెళ్ళిపోమనొద్దు. ఏం తెచ్చింది ఇప్పుడు? ఆహారం తెచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆహారం. ఇప్పుడు నయోమి దృష్టి ఆహారం మీదకి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారిని దర్శించాడు, వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థంగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమే మేలు చేసేది. దేవుని యొక్క వాక్యమే జీవితాన్ని నిలబెట్టేది, కట్టేది. కనుక ఇప్పుడు ఈ ఆహారము దేవుడు మనకు జీవాహారంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జీవాహారంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ జీవాహారం కొరకు ఎప్పుడైతే నయోమి మనసు పెట్టిందో, నయోమి జీవితము మోడుబారిన జీవితము చిగురించినట్లుగా దేవుడు తన కార్య అభివృద్ధిని కలిగించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే నయోమి ధన్యురాలు అన్నట్లుగా స్త్రీలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క సంగతుల్ని నీకు నాకు వివరంగా చెప్తూ వచ్చాడు. ఈ వివరంగా చెప్పే ప్రతి మాట కూడా నీ వినికుల్లో ఏం కావాలి? దేవుని కృప చేత దీవెన పొందాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన నామ మహిమార్థంగా మంచి దేవుడిగా, మహిమ కలిగిన దేవుడిగా జనులను ఆయన యొద్దకు ఆయన పిలిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమై ఉన్నాడంటే నేనే జీవాహారము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనే జీవాహారమైన దేవుని దగ్గరకు జనులు వచ్చి బ్రతుకుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు చేస్తున్నందున కృప చేత నయోమి మనస్సు మార్చుకుందా? నయోమి ఆకలితో ఉండి తిరిగిందా అంటే నయోమి కృంగిపోయింది. నయోమి దుఃఖముతో మునిగిపోయింది. నయోమి పరిస్థితులు అల్లకల్లోలమైపోయి అటువంటి స్థితి ఆమెకు సంభవించిన తర్వాత ఇప్పుడు ఏం వినపడుతుందంట? మన ప్రజలను దేవుడు దర్శించాడు. ఏం వినపడుతుంది? నేను విడిచిపెట్టిన యోధా బెత్లెహేములో దేవుడు ఆహారం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందున కృప చేత నీ దగ్గర రొట్టె ఉందా? నీ దగ్గర ఆహారం ఉందా? నీ దగ్గర మరొకటి ఉందా అని అడిగి బ్రతికే కాలం కాదు. దేవుని యొక్క వాక్యం ఉందా అని వాక్యం యొద్దకు మనం వెళ్ళే కాలం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క వాక్యము దగ్గర, బ్రతికించే వాక్యము దగ్గర, బలపరిచే వాక్యం దగ్గర, నీకు కృప చూపించే వాక్యం దగ్గర, నీకు జీవాన్ని పోసే వాక్యం దగ్గర దేవునికి మహిమ కలుగునుగా. యేసయ్య ఘనమైన నామములో మనం ఇక్కడ వంట చేసుకోవటానికి పెద్ద పెద్ద గిన్నెలు తెచ్చిపెట్టుకున్నాం. ఆ గిన్నెలు తెచ్చిపెట్టుకున్నాక గిన్నెలు చూసి మరి 10 మంది వచ్చారనుకో, అమ్మ పెద్ద పెద్ద గిన్నెలు తెచ్చిపెట్టారు, ఆ గిన్నెల నిండా ఆహారం సిద్ధపరుస్తారని చెప్పేసి గిన్నెలు చూసి 10 మంది వచ్చారనుకో,
యేసయ్య ఇప్పుడు మనతో చెప్తాడు, గిన్నె కోసం వచ్చావని యేసయ్య గుర్తుపట్టడా? నువ్వు గిన్నెను చూసి వచ్చావని యేసయ్య గుర్తుపడతా. లేదు ఇక్కడ బాగా పాటలు పాడుతున్నాం, ఆరాధన బాగా జరుగుతుంది అని చెప్పేసి నువ్వు చూసి మనం ఇక్కడ వెళ్ళిపోయి అక్కడ ఆరాధన చేద్దామని చెప్పేసి నువ్వు వచ్చావంటే నువ్వు గుర్తుపడతాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆకలి కొనిన వారులారా, ఆకలి కొనిన వారులారా నా యొద్దకు రండి. దేవునికి మహిమ కలుగున గాక. ఆకలి కొనిన వారులారా నా యొద్దకు రండి. ఆయన యొద్ద ఏముంది? జీవాహారం. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. ఎవరిని పిలిచాడు ఆయన అంటే ఆకలి కొనిన వారిని పిలిచాడు. నా యొద్దకు రండి. నయోమి ఎందుకు బ్రతికింది? నయోమి బ్రతుకు విలువ ఎప్పుడు కలిగిందంటే ఆహారం యొద్దకు మనసు తిరిగిన. దేవునికి మహిమ కలుగున గాక. గుర్తుపడతానని చెప్తున్నాడు. గిన్నెను చూసో, లేకపోతే హోదాను చూసో, లేకపోతే మాట తీరును చూసో నువ్వు ఇక్కడికి వచ్చావనుకో, దేవుడు నిన్ను గుర్తుపడుతున్నాడు. ఆ మనిషి మాట తీరుని బట్టి వచ్చింది, లేకపోతే ఆ మనిషి చేసే దాన్ని బట్టి వచ్చింది, దీన్ని బట్టి వచ్చింది, నేను గుర్తుపడుతూ ఉన్నాడు. నయోమిని గుర్తించి దేవునికి మహిమ కలుగునగాక. ఇది లోకానికి లోక సంబంధమైన ఆహారమే కనపడుతుంది, లోక సంబంధమైన ఆహారంగానే కనపడుతుంది. దైవానికి దైవ సంబంధమైన ఆహారముగా దేవుడు మనకు ఉపదేశం చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు చేస్తున్న మహిమ ప్రభావాలకు ఆయనే అర్హుడు, ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నమ్మదగింది, నమ్మదగిన వాక్యాన్ని విడిచిపెట్టి మనము ఎక్కడికో నమ్మదగిన వాక్యాన్ని విడిచిపెట్టి ఏమో ఆలోచన చేసే వారంగా, ఏదో చూసే వారంగా మనం ఉండకూడదు. ఇప్పుడు ఇది ఎలిమెలకు చూసిన పరిస్థితులన్నీ కూడా ఎట్టండి అంటే ఎండమావులు లాగుంది, అంతేనా? అక్కడికి వెళ్తే మనం బాగా బ్రతుకుతాం అనుకున్నాడు, కానీ ఏమైపోతుంది? ఆకలి జరిగిన పరిస్థితి, దప్పిక జరిగిన పరిస్థితి, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చి దప్పిక అయిపోయి ఏమైపోయింది? ప్రాణం పోతుంది. ఎండమావు ఎట్ట కనపడింది? మనం చూస్తూ ఉంటే అబ్బో నీళ్ళు భలే ప్రవహిస్తున్నాయి అన్నట్టు కనపడింది, నీళ్ళు బాగా ప్రవహిస్తున్నాయి అన్నట్టు. మొన్న సాగర్ వెళ్ళింది కదా, నేను వెళ్తా ఉంటే బస్సులో వెళ్తా ఉంటే ఆ రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు అన్నమాట. అంత దూరం చూడంగానే అక్కడ ఏంటో నీళ్లు పోతున్నట్టు కనపడుతుంది. ఏందో వర్షం వచ్చింది అనుకుంటున్నాను, లేకపోతే ఇక్కడ ఏమన్నా బోయిలి నీళ్ళు అన్నా వెళ్తా ఉంటే ఎండు పోతే మళ్ళీ ఏం కనపడదు, ఎండు నేలే కనపడదు. ఎండమావులు లాంటి మన బ్రతుకులను, ఎండిపోతున్న మన బ్రతుకులను జీవపు ఓటగా ఆయన మనల్ని బ్రతికించడానికే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. క్రీస్తు చేస్తున్నందున కృప నిన్ను ఆవరించి, నువ్వు ఆయన నమ్ముకున్నావు, నిన్ను ఆవరించి ఆ కృప ఏం చేస్తుంది? మహిమ కీర్తి ప్రభావాలు కలిగేటట్లుగా నిన్ను పెంచుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను దేవుని మార్గములో వర్ధిల్లింపజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క సత్యములో నిన్ను స్థిరపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇన్ని కార్యాలు ఆయన చేస్తూ ఉండగా మనం ఏం చేయాలి? ఆయన ఘనపరుస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి, ఆయనకే శిరస్సు ఉంచి సాగిల పడే వారిగా ఉండాలి. ఈ కార్యాలన్నీ, ఈ కృపంతా మన కనులకు కనపడక, దేవుడు చేసే ఈ మేలంతా మన హృదయానికి గోచరం కాక మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏ కాడికి కూడా అది లేదు ఇది లేదు, ఏది కావాలో అది నీకు నేర్పిస్తున్నాడు, ఏది తెలుసుకోవాలో అది నీకు తెలియజేస్తూ ఉన్నాడు, ఏ సంగతిని గురించి నువ్వు ఎరగాలో ఆ సంగతిని ఆయన వివరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూస్తే ఆకలి కొనిన వారిని, దప్పిక కొనిన వారిని పిలిచిన దేవుడే. సార్ చూడండి శివరాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 వచనం చదువుతాం.
దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. ఉమ్, 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 ఉమ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దప్పికొనిన వాళ్ళారా నేల యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చుకొని భోజనము చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యక ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము దాని దాని కొరకు మీరు ఆహారము కాని దాని కొరకు మీరేలా రూపనిచ్చెదరు. సంతుష్టి కలుగు చేయని దాని కొరకు, కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేవునికి మహిమ కలుగును గాక. సారమైన మాట దేవుడు మనకి సారమైన మాట యందు సుఖించేటట్లే దేవుడు చేస్తున్నాడు. దేవుని యొక్క శక్తిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ మాట నాకు నీకే చెప్పాడంటే సమస్త ప్రజలకు కూడా చెప్పాడు. సమస్త ప్రజలకు కూడా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సంగతులు, దేవుని ఆత్మ వివరంగా నీకు చెప్తూ ఉన్నప్పుడు ఇంకా మనము దేవుని ఆత్మ కాదు, దేవుడి గురించి సంగతులు దేవుడిని చెప్తుంది కాదు, లేకపోతే ఇంకా ఇంకా మనము సందేహపడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? నమ్మలేకపోతున్నాం. నమ్మలేని స్థితి నుంచి దేవుడు నమ్మిక కలిగించి నేను బ్రతికింప చేయటానికే ఈ మాటలన్నీ కూడా నీకు జ్ఞాపకం చేస్తూ నీలో ఆయన సంపూర్ణత నీలో కలగటానికే ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఆయన యొక్క జీవము నీలో అంతకంతకు వర్ధిల్లటానికే ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునే గాక. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన వాళ్ళగా నీళ్ళ యుద్ధకు రండి, నీళ్ళ యుద్ధకు రండి. దేవుని యొక్క వాక్యం అనే నీళ్ళ యుద్ధకు రండి. ఎక్కడైనా ఉండే నీళ్లు, ఎక్కడైనా ఉండే నీళ్లు అనుకుని నయోమి తర్వాత వారి యొక్క ఇద్దరు కుమారులు ఎలిమెలెకు ఏం చేస్తూ వచ్చారు? మోయాబు ప్రాంతం వైపు చూస్తూ వచ్చారు. ఎక్కడైనా ఉండే ఆహారం అనుకుని ఏం చేస్తూ వచ్చారు? మోయాబు ప్రాంతం వైపు చూస్తూ వచ్చారు. దొంగ దోచుకునేవాడిగా, దొంగ మరి హత్య చేసేవాడిగా, దొంగ నిన్ను జీవములు నిర్ణయించకుండా చేసేవాడిగా ఉంటూ ఉంటాడు. గుర్తుపట్టుకుని దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని వెతుకుతూ దేవుని దగ్గరికి చేరి వచ్చుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముతో ఆయన మాటలు మనం వినటానికి, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు చూపించిన కృపా కనికలను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. 7వ వచనంలో చూస్తే అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్లలో బయలుదేరి యూదా దేశంలోకి తిరిగి పోవాలని మార్గమును వెళ్ళిచుండగా దేవునికి మహిమ కలుగును గాక. మార్గాన వెళ్తూ ఉన్నారంట. ఆమె ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడలను బయలుదేరి యోధా దేశంలో తిరిగి పోతూ ఉన్నారంట. నయోమి తన ఇద్దరు కోడలను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. అయితే నయోమి ఏమంటుందంటే, నయోమి దృష్టి తిరిగి వస్తున్న నయోమి దృష్టి ఎట్లా ఉంది? కడుపు నింపుకునే ఆహారంలాగానే కనపడుతుంది. నయోమి దృష్టి కడుపు నింపుకునే ఆహారంలాగానే కాదు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, పిల్లల దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకటానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తిరగటానికి, మనం ప్రభు కృపలో వర్ధిల్లటానికి చెప్తూ ఉన్నాడు. మీరు తిరిగి వెళ్ళండి అంటాం. అయితే ఇంకొకసారి మనం లోతుగా ఆలోచన చేస్తే నయోమి తన మనసు తిరిగింది. నయోమికి ఆ యోధ ప్రాంతానికి వెళ్ళాలని తన మనసు తిరిగింది. అయితే ఇప్పుడు కోడలి మనసు కూడా అంత వెళ్తుంది కదా అని చెప్పేసి వారు వెళ్ళేవారిగా ఉండకూడదు.
దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే మనసు తిరగాలి, దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు చెప్పిన మాట ఇది. మీ మనసు త్రిప్పుకొని నా యొద్దకు రండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అటు ఇటు ఎక్కడ పోయినా మనసు తిప్పుకొని నా యొద్దకు రండి. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా, దేవుడే మన జీవితాన్ని దీవించి ఆస్వాదించిన దేవుడిగా ఆయన ఈ మాట చెబుతూ ఉన్నాడు. మనసు తిరగకోకుండా వస్తే ఇప్పుడు ఏం జరిగింది? ఓర్ప రూతు ఇద్దరు బయలుదేరాయి. అయితే రూతుకేమో మనసు తిరిగింది, ఓర్పకేమి మనిషి తిరిగింది. మనసు తిరగి, అవునా కాదా? మనిషి మాత్రమే తిరిగింది, మనసు తిరగి. అందుకే మీ మనస్సు యెహోవా వైపు త్రిప్పుకొనండి అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. మనుషుల్లారా తిరగాలంటే మనుషులు తిరుగుతారు, బొమ్మలాగా తిరగరు. కానీ దేవుడు మనసును కోరుతున్నాడు. మీ మనసును తిప్పుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. ఏ మనసు అయితే తిరిగిందో, నయోమి మనసు తిరిగి, రూతు మనసు తిరిగి యోధా ప్రాంతానికి వచ్చినప్పుడు వారి జీవితము ధన్యముగా మార్చబడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఓర్ప మనసు తిరగలేదు గనక, దేవుని తట్టు తిరగలేదు గనక ఓర్ప మనసు ఎట్లా పోయిన వల్ల మోయాబులో సుఖ సౌఖ్యాల కొరకు. మంచి దేవుడు, మహిమ కలిగిన తండ్రి, ఆ ఘనమైన దేవుని దగ్గర నువ్వు బ్రతకటానికి సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు రమ్మంటే రారు అన్నాడు. నువ్వు రమ్మంటే రారు అన్నాడు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు వస్తారు వాళ్ళు? మనస్సు తిరిగినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు తిరిగినప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు. మనిషి మనసు దేని కొరకు తిరిగింది, మనిషి మనసు దేని కొరకు తిరిగింది అనేది ఆయన చూస్తూ ఉంటాడు. మనిషి కొరకు తిరిగిందా? రూతు వెళ్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళాలి కదా అన్నట్టు. మరి ఓర్ప మనసు తిరిగిందా? లేకపోతే అత్త వెళ్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళాలన్నట్టుగా ఓర్ప మనసు తిరిగిందా అని దేవుడు మనసు చూస్తూ ఉంటాడు. మనసు తిరగలేదు కనుక ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది. ఓ మనిషి నీ మనసు తిప్పుకుని దేవుని తట్టు తిరుగు అన్నాడు దేవుడి. దేవుడికి మహిమ కలుగునగాక. అప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. మీరు నా తట్టు తిరగండి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. గొప్ప మేలిది, గొప్ప మేలిది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు వారి మనసు తిరిగింది, వారి తట్టు ఎవరు తిరిగారు? జీవము కలిగిన దేవుడు తిరిగాడు. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నిందలు అవమానాలన్నీ కూడా కొట్టివేయబడుతుంది. గొప్ప స్థితిని కలిగి గొప్ప బహుమానముకి కారణభూతులైనట్టుగా, ఆశీర్వాదానికి కారణభూతులైనట్టుగా వాక్యం మనం చూస్తుంది. చదవండి అవసరమైతే మళ్ళీ మళ్ళీ కండ. దేవుడికి మహిమ కలుగునగాక. అందుకే మనిషి తిరిగి దేవుని సన్నిధికి వచ్చి మనిషి తిరిగి మళ్ళీ చూస్తూ ఉంటారు, లోకంలోకి పరిగెడుతూ ఉంటారు, మోయాబులకు పరిగెడుతూ ఉంటారు. అయితే మనసు తిరిగి వస్తే దేవుడు మనిషి తట్టు తిరుగుతాడు. ఆ మనిషికి ఏం చేస్తున్నాడు? ఆహారం పెట్టి పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత తీరమైన స్థితిలోకి వచ్చారు, అంత సంపన్నమైన స్థితిలోకి దేవుడు నడిపించాడు. అంత ధన్యకరమైన స్థితిలోకి దేవుడు నడిపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. మంచి మార్గాన్ని నీకు ఆయన చూపించాడు. మార్గాన్ని వెతకడానికి నువ్వు ఆశపడి దేవుని సన్నిధికి వచ్చావా? వస్తే మంచి మార్గాన్ని ఆయన నీకు చూపిస్తూ వచ్చాడు. ఆ మార్గం ఏంది? నిలిచి దేవుని కృపలో మనం వర్ధిల్లుదుముగాక. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. వేసుకుని మనిషి ఆయన మార్గాన్ని తెలియపరుస్తూ, ఆయన చిత్రాన్ని తెలియజేస్తూ, దేవుని యొక్క దైవ సంకల్పం చొప్పున మనం ఏ రీతిగా బ్రతకాలో, దేవుని కృపలో మనం ఏ రీతిగా బ్రతకాలో దేవుని మనకు నేర్పిస్తూ వచ్చాడు. దేవుని మార్గంలో బ్రతకాలని ఇప్పుడైనా ఎరిగి, దేవుని నామాన్ని ఘనపరుస్తూ బ్రతకాలని ఇప్పుడైనా ఎరిగి, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలతో గురించి చెప్పిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలతో దేవుని ఘనపరుస్తూ, దేవుని గొప్ప చేస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థన జ్ఞాపకం. ఎందుకు అనగా ఆయన నువ్వు ఎరగని సత్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ, నువ్వు ఎరగని సంగతిని నీకు జ్ఞాపకం చేస్తూ దేవుని కృపలో వర్తినటానికి దేవుడు సహాయం చేస్తూ
సహాయం చేసిన దేవుడిని కనపరుస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం గొప్ప దేవా నీకు స్తుతి 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 స్తోత్రం యేసయ్యా 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 నీకెన్ని స్తుతులు యేసయ్యా నీకెన్ని స్తుతులు యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రము 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 స్తోత్రం యేసయ్యా నా మనసును చూసిన దేవా నీకు స్తోత్రం 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 నీ తట్టు ఆకర్షించుకున్న దేవానికి స్తోత్రం స్తోత్రం ఏసయ్యా 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 నీకు స్తోత్రం ఏసయ్యా నీకు స్తోత్రం ఏసయ్యా ఎన్ని స్తోత్రములు చెప్పిన ఏసయ్యా 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 స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా నా జీవితమే నా ఏసయ్యా నువ్వు చెప్పింది నా జీవితమే నడిపించు 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 ఆకలిని తీరుస్తూ నడిపించు చూపించిన ప్రభు కరిగే స్తోత్రం 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 మంచి దేవుడు మంచి దేవుడు నీకు స్తోత్రం మహిమగలిగిన దేవా నీకు స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం దయగల దేవా స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవుడు మన 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 మధ్యన మనతో ఆయన సెలవిచ్చిన ప్రతి మాట కూడా ఎంతో విలువైన మాట. ఆ విలువైన మాటలు మన హృదయంలో భద్రం చేసుకుని దేవుని నామాన్ని గణపరచడానికి దేవుని నామాన్ని మహిమపరచడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ గొప్ప దేవానికి కొందరములు స్తోత్రం తండ్రి, మంచి దేవుడానికి కొందరములు స్తోత్రం తండ్రి. మా బ్రతుకుని ప్రభు నాయన విలువగా నిలబెట్టే నాయన నీ మంచి మాటలతో ప్రభు నా తండ్రి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి బలపరిచిన ఆయన నీ జ్ఞానముతో నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించినందుకు నాయన నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. రక్షకుడా విమోచకుడా నీ కొందరములు స్తోత్రం తండ్రి. నీ మాటే నాయన నీ కృపేనా విమోచించేది నా ప్రభు తండ్రి. నీకు స్తోత్రం 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 తండ్రి. నాయన నీ కొందరములు స్తోత్రం ప్రభ. అయ్యా నా తండ్రి యాకోబునైతే నా ప్రభు నాయన యాకోబు అని ఇశ్రాయేలు నేను నీకు తోడుగా ఉన్నాను ప్రభు నాయన పంపావు తండ్రి. నాయన పోషించావు తండ్రి. నీకు కొందరం స్తోత్రం తండ్రి. ఆయన ఇస్సాకు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడే నా తండ్రి నాయన ఊరంతులుగా ఫలింపజేస్తూ వచ్చావు తండ్రి. కొందరంలో స్తోత్రం తండ్రి. కానీ నా ప్రభ నా తండ్రి మనిషి ఆలోచన చొప్పున నా ప్రభ ఇల్లు మెలకు నా ప్రభ మోయాబు ప్రాంతానికి వెళ్ళి నా తండ్రి యేసయ్యా నా తండ్రి ఆకలిగొనిన ప్రాణం తృప్తి పడాలి. కానీ నన్ను ఆకలిగొనిన ప్రాణం నశించిపోయిందయ్యా. తండ్రి ఆయన క్షమించిన ఆయన అయ్యా నా తండ్రి క్షమించిన ఆయన అయ్యా ప్రతి హృదయం నీ తట్టే ప్రతి మనసు నీ తట్టే తిరిగేటట్లుగా మీ సహాయం వచ్చేయండి తండ్రి. ఏసయ్యా నీ కొందనాలు ప్రభు నేనే యజమాహారం సెలవిచ్చిన తండ్రి నీ కొందనాలు నా తండ్రి. నీ యొద్ద నా ప్రభు నువ్వు ఇచ్చే ఆహారం భుజించిన వాడు నా ప్రభు నా తండ్రి నాయన ఏసయ్యా ఎన్నడు ఆకలి కొండని నాయన నీవిచ్చే నీళ్ళు తాగిన వాడు తప్పిన కొండని సెలవిచ్చే గొప్ప దేవ నీకు మహిమ నీకు ఘనత స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం
స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. కనికరించండి నాయన, ప్రతి హృదయం ప్రతి మనసు నీ తట్టు తిరగాలి నాయన. అయ్యా మనిషి తిరగటం కాదు నాయన, మనసు తిరగాలి నాయన. ఎస్ అయ్యా, ఎస్ అయ్యా, నీ కొందనాలు ప్రభు. స్తోత్రం నాయన, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా తండ్రి, నీకు స్తోత్రం నాయన. మీరు నా తట్టు తిరిగితే నాయన, అయ్యా మీ మనసు నా తట్టు తిప్పుకుంటే నేను మీ తట్టు తిరుగుతానని సెలవిచ్చిన బంధువని దేవుడు నాయన, నీ కొందనాలు ప్రభు. ఏసయ్యా, 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 నీ కొందనాలు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నీ ప్రేమ గొప్పది, నీ మాట గొప్పది నాయన, నాయన నీ కొందనాలు స్తోత్రం తండ్రి. నీ కార్యాభివృద్ధి మాలో జరిగిస్తున్న ప్రభు, మీరు చేసిన సహాయం అంతటి కొరకు నాయన నీకే కోటి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, సమీపన దూరాన్ని అన్ని మాట్లాడకించిన ప్రతి బిడ్డను మీరు కరుణించండి, ప్రతి బిడ్డను మీరు కరుణించండి, ప్రతి బిడ్డను మీరు కృప చూపించి దీవించమని ప్రభు. రివా రవ రద్దర సరరికర లర షదర మహోలికర షవరికర. అవునాయన, నాయన మహోజ్వలమైన బ్రతుకు కొరకే నాయన మమ్మల్ని దీవించి నడిపిస్తున్న గొప్ప దేవ, నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి. ఈ బ్రతుకున్న ప్రభు నీకు మహిమకరంగా మాదిరికరంగా బ్రతికేటట్లుగా ప్రతి బిడ్డను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని దేని వల్ల కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. నీవు అందించిన నీ మాటలన్నిటి కొరకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఘనమైన నామమున తగ్గించిన నామని హెచ్చిస్తూ బిడ్డలందరినీ చేతుల్లో పెడుతూ దీవించి ప్రార్థించి స్తుతించి వేడుకొలుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.